చూడండి, ఆదివారం సాయంత్రం ఇప్పటి నుంచి అల్పపీడనం ప్రభావం అనేది రాష్ట్రం మీద ఉంటుంది. ఇక్కడ చూసారా యెల్లో కలర్‌లో ఈ గాలులు అనేవి థాయిలాండ్ దగ్గరగా వీస్తున్నాయి. ఇక్కడ అనేది అల్పపీడనం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో 22 అంటే ఆదివారం ఈరోజు 23, 24, 25, 26 తారీఖు దాకా ఈ 5 రోజులు వర్షాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. 25వ తారీఖు అనేది ఖచ్చితంగా వర్షపాతం అనేది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు భారీ వర్షాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ అల్పపీడనం అనేది బెంగాల్ దగ్గర తయారవుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ రౌండ్ అనేది అక్కడ తయారైనప్పటికీ 23వ తారీఖు ఖచ్చితంగా ఇది తీరం దాటేస్తుంది. 24వ తారీఖు చూసారా, దీని ప్రభావం అనేది స్పష్టంగా తెలుగు రాష్ట్రాల మీద ఉంటుంది. ఈ వర్షపాతం అనేది వర్షాలు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కూడా పడవచ్చు. 25వ తారీఖు కూడా చూడండి దగ్గరగా ఇది తీరం దాటినప్పుడు కూడా పైనుంచి ఆంధ్రప్రదేశ్ పై నుంచి తెలంగాణ నుంచి ఈ వర్షాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. దీని ప్రభావంతోనే 5 రోజులు వర్షపాతం అనేది ఉందని చెప్పి టీవీల్లో న్యూస్ రావడానికి కారణం అనమాట. ఇది చూసారా ఇక్కడ అల్పపీడనం దాటేసినప్పటికీ కూడా బెంగాల్ దగ్గర ఈ ప్రభావం అనేది గాలులు అనేవి కనిపిస్తున్నాయి చూసారా ఇలా వెళ్తున్నాయి, అవన్నీ భారీ మబ్బులు అనమాట. దానివల్ల వర్షపాతం అనేది నమోదవుతుంది. 25వ తారీఖు కూడా ఈ భారీగా వర్షాలు అనేవి ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే ఖచ్చితంగా 26వ తారీఖు కూడా ఈ ప్రభావం అనేది స్పష్టంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల మీద. ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన తూర్పు పశ్చిమ బెంగాల్ దగ్గర ఈ అల్పపీడనం తీరం దాటిన తర్వాత దీని ప్రభావం అంటే గాలుల యొక్క ఫాస్ట్ అనేది అంటే గాలుల యొక్క ప్రభావం అనేది ఫాస్ట్గా ఉంటుంది. చాలా వేగంగా ఉండడం వల్ల ఈ వర్షాలు అనేవి ఈ తెలుగు రాష్ట్రాల మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీద స్పష్టంగా భారీ వర్షాలు అనేవి పడడానికి అవకాశం అనేది చాలా వరకు ఉండడం వల్ల ఈ 5 రోజులు అనేది వర్షాలు అనేవి ఉన్నాయని చెప్పి ఈ చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఈ 5 రోజులు అనేవి వర్షపాతం అనేది నమోదవుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీని ప్రభావంతోనే ఈ రానున్న 5 రోజుల్లో ఈ సెప్టెంబర్ 22 నుంచి 26వ తారీఖు వరకు వర్షాలు ఉంటాయి.